ఈ గ్లాస్ జార్ నేను అమెజాన్లో తీసుకున్నాను. రెగ్యులర్గా ఉండే జార్ మోడల్ లాగా కాకుండా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉందన్నమాట. ఫంకీగా ఉంది. మనకి స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లకి పట్టుకోవడానికి హ్యాండిల్ వస్తుంది కదా, సేమ్ అలాగే ఈ గ్లాస్ జార్కి కూడా పట్టుకోవడానికి పైన జూట్ హ్యాండిల్ వచ్చింది. డిఫరెంట్గా ఉందన్నమాట మోడలు. దీనికి వుడెన్ లిడ్ వచ్చింది. ఈ లిడ్కి ఎయిట్గా ఉండడం కోసం రబ్బర్ గ్యాస్కెట్ వచ్చింది. ఈ రబ్బర్ గ్యాస్కెట్ మాత్రం చాలా పలచగా ఉంది. వుడెన్ లిడ్ క్వాలిటీ మాత్రం బాగుంది. నేను ఈ జార్ కొని 5 ఇయర్స్ అవుతుంది. ఈ 5 ఇయర్స్ నుంచి నేను చాలాసార్లు వాటర్తో క్లీన్ చేశాను వుడెన్ లిడ్ని కూడా. కానీ వాటర్ తగిలినా కూడా ఈ లిడ్ ఏమాత్రం పాడైపోకుండా కొన్నప్పుడు ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. క్వాలిటీ అయితే బాగుంది. ఈ గ్లాస్ జార్ కూడా లైట్ వెయిట్గా ఉందన్నమాట. దీనిపైన అంతా కూడా నొక్కులుగా ఇలా డిజైన్ వచ్చింది. ఇది 2 లీటర్ కెపాసిటీ. దీనికి అడుగునేమో లైట్ ప్లెయిన్గా వచ్చిందనమాట. దీనికి పట్టుకోవడానికి మనకి జూట్ చైన్ వచ్చింది కదా, ఈ చైన్కి 2 వైపులా కూడా స్టెయిన్లెస్ స్టీల్ నాబ్స్ ఫిక్స్ చేశారు. మనం పైకి లేపినప్పుడు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. దీనికి నెక్ పార్ట్లో స్టెయిన్లెస్ స్టీల్ బెల్ట్ లాగా వచ్చింది. ఆ బెల్ట్కి ఈ చైన్ని ఫిక్స్ చేశారు. మనం ఈ చైన్ని కూడా 2 వైపులా లాక్ సిస్టమ్ లాగా ఉంటుందన్నమాట. ఇలా దీన్ని ఓపెన్ చేసి మనం విడిగా తీసి క్లీన్ చేసుకుని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. చైన్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ గ్లాస్ జార్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. క్వాలిటీ కూడా బాగుంది. లోపల వైపు కూడా మనకి ఇలా నొక్కులు డిజైన్ అనేది వచ్చింది. ఈ వుడెన్ లిడ్ అయితే మరీ టైట్గా ఏమీ లేదు, నార్మల్గా ఉంది. మనం దీంట్లో ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. కానీ పచ్చళ్ళు లాంటివి స్టోర్ చేయకుండా ఉంటేనే బెటరు. ఎందుకంటే ఆ ఆయిల్ ఈ వుడెన్ లిడ్ అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం క్లీన్ చేసినప్పుడు పూర్తిగా క్లీన్ అవ్వకపోవచ్చు అనమాట. ఆ స్మెల్ అలాగే ఉండొచ్చు. ఇవి 1/2 లీటరు, 1 లీటరు, 1.5 లీటరు, 2 లీటర్ కెపాసిటీల్లో ఉన్నాయి. సింగిల్గా తీసుకోవచ్చు, సెటిల్ లాగా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒకటే తీసుకున్నాను 2 లీటర్ కెపాసిటీ. నాకు ఇది 600 కాస్ట్ పడింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది.